గ్రామ పెద్దగా ఉండే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఆ గ్రామం ఏమవుతుంది? ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఏమవుతుంది? ఒక సైకో అయితే ఏమవుతుంది? నా బాధ అదే, ఈరోజు అదే జరుగుతా ఉంది. మొత్తం రాష్ట్రం అంతా నేను చూస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పాలి, 5 ఏళ్లలో 5 కోట్ల మంది అందరం బాధితులమే. ఏదో ఒక విధంగా బాధితులు. కొంతమంది బాగా సంపాదించే వాళ్ళకి ఎక్కువ, ఆస్తులు ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువైనాయి. మా ఆడబిడ్డలు బయట వచ్చే పరిస్థితి లేదు. భర్త కళ్ళ ముందరనే మా ఆడబిడ్డలకు రక్షణ లేదంటే, నిన్ననే విశాఖపట్నంలో ఒక దళిత మహిళ పైన 11 మంది మానభంగం చేశారంటే ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు కరువు సీమలో కియా తెచ్చాను. జగన్ మాఫియా తీసుకొచ్చాడు. ఆ రోజు మన యువతకి ఉద్యోగాలు తెచ్చాం. ఇతను ఈరోజు యువతకు గంజాయి ఇస్తున్నాడు. ఇంకో పక్క మనం పెట్టుబడులు తెచ్చాం. ఇతను టెర్రరిజాన్ని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాడు. మనం ఐటీ ఉద్యోగాలు ఇచ్చాం. ఈయనిచ్చిన ఉద్యోగాలేంటి? ఏ ఉద్యోగాలు ఇచ్చాడు? 5,000 రూపాయలు వారంటీ ఉద్యోగం.